ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, అగ్నిగుండంలోకి దిగి ఆ తాళపత్ర గ్రంథాన్ని సంపాదించి నీ కొడుకు ప్రాణాలను కాపాడింది. అక్కడితో ఆ గండం ముగిసిపోయింది కదా స్వామి. మరిప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ప్రమాదం ఏంటి? నాగజాతి పగ, వాటి శాపం అంత తొందరగా ముగిసిపోదు ధర్మతేజ గారు. కృష్ణని కాపాడిన తర్వాత ఆ పాముని నాగదేవతగా కొలుచుకుంటున్న ఈ రాణెమ్మకు తెలియకుండా ఈ ఇంటికి పరిసరాల్లోనే ఉన్న మరో పుట్టను మీ పెద్దమ్మాయి కార్తీక మళ్లీ కూల్చివేసింది. దాంతో ఆ పగ మరింత ఉగ్రరూపం దాల్చింది. ఆ పగను అదునుగా తీసుకుని కార్తీకను కాటేయకుండా రాణెమ్మ ప్రాణాలకు తెగించి గరుడ రేఖలు ఉన్న తన చేతులతో ఆ నాగమణిని తీసుకొచ్చి గరుడ యంత్రాన్ని ఈ ఇంటి చుట్టూ బంధనంగా వేసింది. అందువల్లే ఆ నాగశక్తి ఏ పాము రూపంలోనూ ఈ ఇంటి గడప దాటి లోపలికి రాలేకపోయింది. మీ మాటలన్నీ నిజమైతే మరి మొన్న కావేరిని కాటేసిన ఆ పాము బయటనుంచి కాకుండా ఎక్కడి నుంచి వచ్చింది? కావేరిని కాటేసింది బయట నుంచొచ్చిన పాము కాదు ధర్మతేజ గారు. మరి ఆల్రెడీ ఈ ఇంట్లోనే ఉంటున్న పాము, ఈ ఇంట్లోనే ఉంటున్న పాము, ఈ ఇంట్లోనే ఉంటున్న పాము. పామా? ఎక్కడా? ఎక్కడుంది? అయ్యయ్యో తేజ, పావులంటే నాకు భయం. పావులున్న ఇంట్లో అస్సలు నేనుండలేను. చిత్రావతి, పాము ఇంట్లో ఎక్కడుంది? ఆ రోజు స్నేక్ క్యాచర్స్ కూడా వచ్చారు, ఇల్లంతా వెతికారు, దొరకలేదని వెళ్ళిపోయారు కదా. ఇంట్లో పాము ఉండడం ఏంటత్తయ్య? ఆ పాము వేరెవరో కాదు, మన కార్తీక, మన కార్తీక, మన కార్తీక. కార్తీకనా? అవును ధర్మతేజ గారు, కార్తీకనే ఆ పాము. కార్తీకలోని బలహీనతలు నడ్డు పెట్టుకుని ఆ తామసి కార్తీకని ఒక ఆయుధంగా మార్చుకుంది. కార్తీకకి ఒక వింతైన మత్తు రూపంలో విషాన్నెక్కించి కార్తీకని పూర్తిగా ఒక నాగసర్పంగా మార్చేసింది. ఇప్పుడు ఈ ఇంటికి జరగబోయే ప్రమాదం ఒకటే, ఆ నాగశక్తి ఆవహించిన కార్తీక మిమ్మల్ని అందరినీ కాటేసి చంపేస్తుంది, లేదా తన శరీరంలో ఉన్న ఆ విషపు ఒత్తిడి తట్టుకోలేక తనకి తానే చంపుకుంటుంది. అయ్యయ్యో, అంత మాట అనకు రానమ్మా. మన కార్తీక చనిపోవడం ఏంటి? నా బిడ్డలకి ఏం జరగకూడదు, ఏం జరగకూడదు, నా బిడ్డలకి ఏం కాకూడదు. ఎప్పుడో తెలియక చేసిన తప్పులకి ఇప్పటికీ ఆ నాగజాతి ఈ కుటుంబం మీద ఇంతగా పగబట్టాలా? అక్కకే కాదమ్మా, మాకెవ్వరికి ఏమీ కాకుండా నువ్వే కాపాడాలమ్మా. కావేరి, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి స్వామి? ఆ పరిష్కారం కోసమే రాణెమ్మ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. దీనికి ఒకే ఒక మార్గం ఉంది ధర్మతేజ గారు. ఆ తామసి రూపంలో ఉన్న కార్తీకలోని పగని చల్లార్చాలి. ఒకవేళ పొరపాటున ఆ కార్తీక ద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్న నాగమణిని సంపాదించుకున్నారా, ఈ కుటుంబం అంతా అంతం అయిపోతుంది.